షోకాజ్ నోటీసు అందుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చే సమాధానంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మద్యం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందన్నారు జానారెడ్డి. మునుగోడు ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆ పార్టీ చేయవలసిన ధర్మాన్ని చేస్తుంది. ఆయన నిర్వర్తించడం దానికి స్పందించాలి. ఇక్కడ మేము మాట్లాడటానికి ఏం లేదు. అంటే ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేస్తే ప్రయోజనం లేదని కమిటీ కాబట్టి నోటీస్ ఇచ్చింది కదా, దీన్ని సీనియర్ లీడర్ గా మీరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందట, లేకుంటే డిసిప్లినా ఇండిసిప్లినా మీకు అర్థమైతే ఆ పద్ధతినే తెలియజేయమని చెప్పినాను. మొత్తం దేశానికి తెలియజేయమని, ఒక వ్యక్తికి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు. మేము మొత్తం సమాజం గురించి ఆలోచిస్తున్నాం. నేను ఇండివిజువల్స్ సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని ప్రాయచిత్తం పడాలి. ఎవరికి వాళ్ళు ఇటువంటి పద్ధతిని నిరసించే వాళ్ళు ఎంతమంది ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మిత్రులు అందరూ మీరు గొంతెత్తి వాళ్ళని ప్రశ్నించాలి. మీరు ఒకవైపు అంటే పార్టీని రక్షించుకోవడం కావాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం. ప్రజాస్వామ్యం రక్షించబడితే ఏ పార్టీలు అభిమానిస్తాయో ప్రజలు ఓటేస్తారు, ఎవరైనా గెలుస్తారు. వాళ్ళు ఎవరు వద్దంటున్నారు? ప్రజాస్వామ్యం